అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెట్టిన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి. మొత్తం 16,347 ఉద్యోగాలు. ఆయన సీఎం అవగానే పెట్టిన మొట్టమొదటి సంతకం అది. అయితే చాలామంది వైసీపీ సోదరులు దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళకి నేను చెప్పేది ఒకటండి, ఈ 5 సంవత్సరాల పాటు మీరు మొత్తం నవరంధ్రాలు మూసు కూర్చోవడమే. ఎందుకంటే ఏ ఒక్క పనిని కూడా మీరు విమర్శించే అర్హత మీకు లేదు. బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కేవలం 8,300 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పారు. బీపీఎస్సీలో 8,360 పోస్టులు అవసరం ఉన్నాయి అధ్యక్ష. అన్ని పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అంటే మీరు గవర్నమెంట్లో ఉంటే 8,300 పోస్టులే కనపడతాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఖాళీగా ఉండడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోవడం కదా దానికి కారణం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడంతో దాదాపు 16,000కి పైగా ఉద్యోగాలు తీస్తున్నారంటే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఇంకా చాలా చేస్తాడు ఆయన. జాబ్ రావాలంటే బాబు రావాలనే ఆ కొటేషన్ ఏదైతే ఉందో అది 100% వాస్తవం అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మీకు విమర్శించడానికి కూడా అసలు అవకాశం లేదు, విమర్శించే అర్హత కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడంతో మెగా డిఎస్ మీద సంతకం పెట్టారు. అంటే ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయడం అంటే కొన్ని వందల మంది విద్యార్థులకి మంచి భవిష్యత్తును అందించడం అని అర్థం. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఇంత ఘోరమైన ఓటమి ఆయనకి రాకపోను. ఆయన కేవలం రంగులు హంగులు ఆర్భాటాల మీద పెట్టాడు. ఆయన సిమెంట్ కంపెనీ నుంచి సిమెంట్ అమ్ముకుని, ఆయన గ్రానైట్ కంపెనీ నుంచి గ్రానైట్స్ అమ్ముకుని ఆ స్కూల్స్కి దాదాపు నాడు నేడు అని చెప్పి 12,000 కోట్లు శాంక్షన్ చేసుకుని ఆ డబ్బులన్నీ ఆయన వ్యాపారానికి ఉపయోగించుకున్నాడు తప్ప ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలే. ఓ పక్కన నిరుద్యోగులు పెరిగిపోయారు, మరో పక్కన స్కూల్లో పిల్లలకి టీచర్లు లేక 10th క్లాస్ శాతం 100కి 70 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేసుకుంటాం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అండి. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సితో పాటు మొత్తం 5 సంతకాలు పెట్టారు. 1 మెగా డిఎస్సి, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, 3 పెన్షన్లని 3,000 నుంచి 4,000కి పెంచడం, 4 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం, 5 స్కిల్ సర్వే అటండి. ఈ 5 కార్యక్రమాల్లో దేన్ని విమర్శించాలో తెలియక కేవలం ఈ డిఎస్సి అనే దాన్ని మాత్రమే విమర్శించారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాళ్ళు విమర్శించలేరు. మా భూముల మీద మాకు హక్కులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఉండేలా క్రియేట్ చేసుకున్న చట్టం అది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారని అడగటానికి వైసీపీ వాళ్ళకి ధైర్యం సరిపోద్దండి. ఎందుకంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదే పెద్ద హంబక్ అనే విషయం వాళ్ళకి తెలుసు. 3వది పెన్షన్లో 200 పెన్షన్ని 1,000 రూపాయలు చేసి 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడో 250 అప్పుడో 250 పెంచి దాన్ని 3,000 దాకా తీసుకొచ్చారు. అంటే మొత్తం ఆయన పెంచింది ఒక 1,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు మళ్ళీ దాన్ని మరొక 1,000 పెంచి 4,000 రూపాయలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే 200 ఉన్న పెన్షన్ని 2,000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే కేవలం అప్పుడో 250 అప్పుడో 250 చొప్పున ముక్కుతూ మూలుగుతూ 1,000 రూపాయలు మాత్రమే పెంచిన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కాబట్టి ఈ పెన్షన్ల పెంపన దాన్ని కూడా విమర్శించడానికి వాళ్ళ దగ్గర అవకాశం లేదు. ఇక 4వది అన్నా క్యాంటీన్. 5 రూపాయలకి పేదోడు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్. గవర్నమెంటే భోజనం పెట్టడం. ఈ రాష్ట్రంలో ఎవ్వడూ ఆకలితో ఉండకూడదు. డబ్బులు లేవనో లేకపోతే మరో కారణంతో ఆకలితో ఉండటం, పస్తులతో ఉండటం అనేది కరెక్ట్ కాదని తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ అని ఓపెన్ చేసి చక్కగా 5 రూపాయలకి అందరి ఆకలి తీర్చేది. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడానికి 4వ సంతకం పెట్టాడు ఆయన. దాన్ని విమర్శించడానికి అసలు వైసీపీ వాళ్ళు సరిపోతారా? వాళ్ళ ధైర్యం సరిపోద్దండి. ఎవరన్నా అన్నా క్యాంటీన్ కనుక విమర్శిస్తే జనాలు మొహం మీద వస్తారు. కాబట్టి అన్నా క్యాంటీన్ విషయంలో కూడా వీళ్ళు విమర్శించడానికి సరిపోవట్లేదు. ఇక 5వది స్కిల్ సర్వే. జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేశారు. ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు, ఏ మతస్థులు ఎంతమంది ఉన్నారు, ఏ మతంలో ఏ కులాలు ఉన్నాయి అని జనాలను విడగొట్టే సర్వే చేశాడు ఆయన. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చాక స్కిల్ సర్వే అంటే ఏ ఇంట్లో ఐటీఐ స్టూడెంట్ ఉన్నాడు, ఏ ఇంట్లో డిప్లొమా స్టూడెంట్ ఉన్నాడు, ఎంతమంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఏ స్కిల్ ఉంది, అంటే గవర్నమెంట్ నుంచి వాడికి ఏ సపోర్ట్ ఇవ్వాలి. సో ఈ స్కిల్ సర్వే అయిపోయింది అనుకోండి, ఎవరైతే కార్పెంటర్లు ఉన్నారో, ప్లంబర్లు ఉన్నారో, ఎలక్ట్రీషియన్లు ఉన్నారో, ఐటీఐ కానీ డిప్లొమా కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఎంతమంది ఖాళీ ఉన్నారు ఈ సర్వే రూపంలో బయటపడుతుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన ఉపాధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కులానికి మతానికి సంబంధం లేని సర్వే.
ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇవ్వడానికి కావాల్సిన సర్వే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వేలు వేరే. కాబట్టి ఈ సర్వే విషయంలో కూడా నోరు ఎత్తడానికి కూడా భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ డిఎస్సి విషయంలో వైసీపీ వాళ్ళు చేస్తున్న విమర్శ కూడా 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని. ఆ ఖాళీ ఉండడానికి కారణం జగన్ గారే. కాబట్టి ఆ విమర్శ మీరు చేయటం అంటే మీ జీ కింద మీరే నిప్పెట్టుకున్నట్టు. మీరు 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నప్పుడు జనం అందరూ కూడా అది మీ పాపమే కదరా అని చెప్పి మిమ్మల్ని తిట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వంకలు పెట్టాలనే ఆలోచన మానేసి ప్రజా సమస్యలు ఏమన్నా ఇంకా గవర్నమెంట్ దృష్టికి రానివి ఏమన్నా ఉంటే ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నం చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.